హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు? ఈరోజు ఫ్రైడే అన్నమాట. ఫ్రైడే వ్లాగ్ ఇది. ఇప్పుడే స్టార్ట్ చేశాను. 10:30 అవుతుంది. ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చాను బాట. ఈటీనే డే చూస్తారు మీరు. ఈరోజు నా వెయిట్ ఏంటో 76.3 దగ్గర స్ట్రక్ అయిపోయింది. డైలీ 8,000 స్టెప్స్ నడుస్తున్నాను. అండ్ మళ్ళీ మధ్యాహ్నం మాత్రమే కుక్కుడు ఫుడ్ తింటున్నాను. ఈవినింగ్, మార్నింగ్ ఫ్రూట్స్ అవన్నీ తింటున్నాను. ఫేస్ పైన స్వెల్లింగ్ తగ్గింది, చాలా తగ్గింది. మరీ ప్రెగ్నెంట్ లేడీలా ఉంటే కొంచెం తగ్గింది. అంటే ఇంకో 1 month వరకు ఇంకా బాగా తగ్గుతుందేమో. పూజ పొద్దున్నే అయిపోయింది. ఈరోజు ద్వారలక్ష్మి పూజ చేస్తాను నేను ఎవ్రీ ఫ్రైడే. సో ఈ దీపాలు బాగున్నాయండి. మునుపు నెయ్యి దీపాలను వస్తాయి మనకి, కానీ అవి ఏంటంటే కారిపోయి అదిగో మైనమే పడుతుంది అనమాట. సో ఇట్లా దీపాలు పెట్టాను నేను. ఇవాళ మీరు ఫ్రూటు ఇవన్నీ చేసుకోవచ్చు. స్పెషల్ పూజ చేసుకున్నప్పుడు నేను ఎవ్రీ ఫ్రైడే ఇలాగే పూజ చేస్తాను. చాలామంది కాదు, కొంతమంది దేవుళ్ళ గురించి వీడియోలు చేసే ఛానల్ వాళ్ళు గడప పైన ముగ్గేయద్దు అంటారు. బట్ మన సాంప్రదాయం ప్రకారం ఖచ్చితంగా గడప పైన బియ్యం పిండితో మనం ముగ్గేసుకుంటాం కదా. మా అత్త, మా అమ్మ, మా వాళ్ళందరూ వేసుకున్నారు. సో మేము కూడా వేసుకుంటాం. ఎవరో చెప్పింది బంద్ చేయమన్నమాట. తర్వాత టైం ఈరోజు 10:34 అయింది. ఇంకా నేను వీళ్ళ లంచ్ ప్రిపేర్ చేయలేదు. సో చాలా రోజుల తర్వాత ఈరోజు నేను తిన్నాను దోశ. మార్నింగ్లో కుక్కుడు ఫుడ్ దోశ తిన్నాను. అండ్ ఇది టొమాటో చట్నీ దోశ పైకి. ఈ దేవుడి పూజ చేసేటప్పుడు తోమేసి పెట్టుకున్నాను అనమాట. సో మన దేవుడు రూమ్ నాకేంటో ఎన్ని దీపాలు పెడితే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది దేవుడి ఇంట్లో, తెలియదు ఎందుకో. సో అత్త వేసినప్పుడు 2 దీపాలు కింద పెట్టేస్తుంది. నేను ఖచ్చితంగా పైన 2 కింద 2 పెడతాను. శుక్రవారం ఈ 2 ఎక్స్ట్రా వచ్చేస్తాయి అనమాట. సో పూజ చేసాక ఇది తీయాలని చాలామంది అంటారు, తీసేస్తాను. సో ఇది మన పూజ కంప్లీట్ అయిపోయింది. వంటిల్లు ఎలా ఉందో అలాగే ఉంది. ఇవి అంట్లు ఇంకా బయట పెట్టేసేయాలి. ధూపం వేసాను, అన్నీ చేస్తాను, కానీ ఈ మధ్య వీడియోస్ తీయట్లేదు బికాస్ ఆఫ్ వ్యూ, తీయాలనిపించట్లేదు. సో ఇది దోశపిండి మా ఇంట్లో స్పెషల్గా నా పెద్ద కొడుకు కోసమే ఉంటుంది. వాడు పొద్దున, రాత్రి, మధ్యాహ్నం ఎప్పుడు పడితే అప్పుడు దోశలు తినమంటే తింటూనే ఉంటాడు. తిండి తినకుండా పర్లేదు కానీ దోశలు తింటాడు. సో ఈ వ్లాగ్ని మార్నింగ్ స్టార్ట్ చేశాను. ఏంటి కెమెరా ఇట్లా వస్తుంది? ఈ వ్లాగ్ నేను మార్నింగ్ స్టార్ట్ చేస్తాను. తర్వాత రితుగాడికి పాలు ఇచ్చాను, తినేసాను. అసలు ఇట్లా షూట్ చేయలేదు. యాక్చువల్లీ మార్నింగ్ నేను ఏం తిన్నానంటే ఈరోజు దోశ తిన్నాను. చాలా రోజుల తర్వాత 2 దోశలు, టమాటో చట్నీ తిన్నాను. సో బ్రేక్ఫాస్ట్ ఈరోజు కొంచెం, బ్రేక్ఫాస్ట్ కాదు, లంచ్ ఈరోజు స్పెషల్ నాకు తినాలనిపించింది కాబట్టి చేశాను. చిట్టి ముత్యాలు చికెన్ పలావ్ చేశాను. ఇంత ఉండేది, ఇది అత్తే వరకు ఇది. సో చిట్టి ముత్యాలు చికెన్ పలావ్, తేజ్కి వైట్ రైస్, అలాగే చికెన్ కర్రీ. సో ఈరోజు నేను లంచ్ గట్టిగా తిన్నానండి. అన్నం లంచ్ తిని చాలా రోజులైంది. సో ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతుంది. నేను చేసుకుంటున్నాను నా రెగ్యులర్ టీని. ఇందులో జీలకర్ర, సోంపు, వాము ఉంటుంది అనమాట. సో ఇది ఒక 3 minutes బాయిల్ అయ్యాక పోసేసుకుంటాను అనమాట. సో చిట్టి ముత్తలు వచ్చేసి నేను విజేతం నుంచి తెచ్చుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, బట్ కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. తర్వాత దీస్ ఆర్ అవర్ సీజనల్ ఫ్రూట్స్. డైట్లో చిన్న చిన్న పురుగులు చూడండి. ఒక్క నిమిషం. ఇగో అన్నం చికెన్ కలిపి పెట్టిన స్పూన్ అన్న. చిప్స్ అయిపోయినాయి, తమ్ముడికి ఇచ్చిన కొన్ని ఉండే, బబ్బలు వేసుకో. అవి తెచ్చిందే 10 rupees చిన్న ప్యాకెట్. అది తమ్ముడిదే ఉండే నాన్న, లేవమ్మా అందులో. నీకు స్కూల్ పెట్టించినా లేదా వాడి? అటు డోర్ వెనకాలకు పడేసాయి. సో తర్వాత ఇవి మన సీజనల్ ఫ్రూట్స్. ఏంటో ఇవి డైట్లో తినొద్దు అంటున్నారు. ఏం అర్థమవుతలేదు నాకైతే. వీటి మీద ప్రాణం బాగా కొట్టుకుంటుంది. బట్ సీజనల్ కదా, ఒకటి తినొచ్చు మధ్యాహ్నం పూట. ఓకే, చాయ్ మనది ఇంకో 1 minute అయితే రెడీ అయిపోతుంది. సరే 4th class ట్యూషన్ మానేస్తావు. సరే చాయ్ రెడీ అయిపోయింది. సరే రేపు మానేస్తా అంటే ముద్దుపల్లి అలగొడతాయి. ఇప్పుడు మా అత్తయ్య చెప్పచ్చింది బయట బల్లే ముచ్చటడుతున్నారు అందరూ. సో ఇంత చాయ్ అవుతారు. హర్బల్ లైఫ్ నేను తీసుకోవట్లేదు. ఇది హర్బల్ లైఫ్ కప్పు. అవ్వా బంగారం, నా బంగారు కూడా మంచిగా స్కూల్కి వెళ్ళి వస్తాడు. వాడికి చికెన్ అన్నం కల్పించారు. మా తేజ్ ఇప్పుడు గుడ్ బాయ్లకి అన్ని వెజిటేబుల్స్. తేజ్ను అన్ని వెజిటేబుల్స్ తింటున్నావు కదా, చూసిరా. వాడు వెళ్ళాడంట, చెప్తా ఉన్నాడు నేను ట్యూషన్కి వెళ్ళాను. సో చాయ్ ఏందమ్మీ, టీవీ చూస్తావా? అందులో సగం రా, మొత్తం నీకు పెట్టించి కొంచెం వాడికి ఉంచిన. ఒకటి తీసుకో, ఒకటి ఇమ్మను. చాలుగా
రితు అన్నకు చిప్స్ ఇస్తావా? సరే కూర్చి కూర్చో మస్తు ఇక మంచిగా ఉంది. 2-3 నెలలు అయ్యి కానీ మంచిగానే ఉంది. ఎండలు కొడితే జర అయిపోయింది, వానలు పడుతున్నాయి కదా అట్లా అట్లా అయింది. నీళ్ళు పోసినా మరి ఏవో కానీ ఇట్ట కాదు మేము నేర్చుకుంటాం నిన్ను నేర్చుకుంటాం. ఇక మునుపు అట్లా తెద్దురు అవ్వగారే తెద్దురు ఎవి ఇక అవి ఎండి గాజులు. ఇప్పుడు ఎవరు ఎత్తురు ఏది కానీ ఏదిన పోతురు అని అవే గాజులు ఎత్తురు. ఎవరు వేస్తలేరు. మా అయితే దివే మా అత్తకైతే అవి ఎండి అప్పటి వాళ్ళు ఎండియే పెట్టిర్రు. మరి మొన్న చచ్చిపోయింది మా అమ్మమ్మ పొటెన్షియల్ ఉంటుంది. ఆమెకి ఎండియే ఉండే కొడుకు చెప్పియాలి బిడ్డలకు పోతాయి మస్తు. సో ఇక్కడ నేను వాకింగ్కి వచ్చాను అనమాట. అత్తే వెళ్ళి ఆల్రెడీ 3-4 డేస్ అవుతుంది. అప్పుడు వీడియో ఇప్పుడు పెడతా ఉన్నాను. కొంచెం ఏంటో సడన్గా మా ఇంట్లో వాళ్ళకి బాగుండకపోవడం అంటే కాఫ్ వాయిస్ చేంజ్ అయింది. అది కాఫ్ ఎక్కువైంది. శేఖర్కి ఫీవరు, తేజ్కి ఫీవర్ అన్నమాట. సో అందుకని 2 రోజులు వీడియో పెట్టలేదన్నమాట. సో అప్పటివరకు నా డైట్ చాలా సాఫీగా సాగిందండి. ఇప్పుడు 3 రోజుల నుంచి మళ్ళీ డిస్టర్బ్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఏమంటే మస్క్ మిలాన్ ఉంది కదా, కొంచెం హనీ వేసుకొని డిన్నర్లో అదే తినేస్తాను. నేను స్ట్రిక్ట్గా 2 వీక్స్ అలాగే చేశానండి. ఈవినింగ్ 7 డిన్నర్, నో చాయ్, నో స్వీట్స్, నో రైస్ తిన్నాను వన్స్ ఇన్ వైల్. ఊరికే కాదు, 2-3 డేస్కి ఒకసారి అట్లా తిన్నాను. ఓన్లీ మధ్యాహ్నం కుక్డ్ ఫుడ్ తిన్నాను. ఈవినింగ్ అండ్ మార్నింగ్ అయితే ఓట్స్, ఫ్రూట్స్, బాయిల్డ్ ఎగ్స్ అలా తిన్నాను అనమాట. సో రితు వాటర్ మెలన్ తింటాడు, నేను మస్క్ మెలాన్. తేజు చూస్తున్నాను ట్యూషన్ నుంచి వచ్చేసాడు. తేజు వచ్చాక మా ఇంటి పక్క పిల్లలు తేజు ఇంకా వాడికి క్యారమ్ అంటే బాగా ఇష్టం అనమాట. ఆ పిల్లలు వస్తారు, వాళ్ళు ఆడుతూ ఉంటే రితు కూడా ఎంజాయ్ చేస్తాడు అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే ఇటు పక్కన 2 అబ్బాయిలు ఉంటారు, ఇటు పక్కన 2 అమ్మాయిలు ఉంటారు. సో వీళ్ళందరూ కలిసి ఆడతారు. తను డ్యాన్స్ చేస్తూ ఉండింది, చాలా బాగా చేస్తుంది డ్యాన్స్. ఏదైనా ఆడపిల్లలు ఉంటే ఆ కళ వేరు కదా, వాళ్ళ డ్యాన్సులు కానివ్వండి, వాళ్ళ డ్రెస్సింగ్ కానివ్వండి, వాళ్ళ మాటలు వేరే, వాళ్ళు ఉండడం వేరు, అబ్బాయిలు ఉండడం వేరు. చూసారా, వీళ్ళ ఆటలు వీళ్ళకే ఉండే, వాళ్ళకేమో డ్యాన్సులు ఇష్టం, వీళ్ళకేమో డ్యాన్సులు లాంటివి నచ్చవు అనమాట. సో వీళ్ళు ఆడుతూ ఉన్నారు. అత్త ఏంటంటే బయట కూర్చొని బయట ఇంకా అత్త ఇక్కడ సోబత్ అంటే దోస్తానాలు అయిపోయారు. బాగానే లైవ్లో వినిపించాను కదా మీకు ముచ్చట్లు ఎట్లుంటాయి మా అత్త వాళ్ళవి. మా వాడకట్టు కొంచెం మొత్తానికి వాళ్ళ పెద్దోళ్ళ ముచ్చట్లు పెద్దోళ్ళకే ఉంటాయి అనమాట. మా అత్తయ్యకి చేతనైతలే కదా, చాలా వీక్ అయిపోయింది అసలు, ఇంకా పడుకొని ఉంటుంది అనమాట ఎక్కువ. అందుకని చెప్పేసి అత్తయ్యతో ఏం చేయించలేదు, ఫుల్ ఆఫ్ రెస్ట్ ఇస్తున్నాం. టైం కింద వండి పెడుతున్నాను. కోపడితే తింటుంది, లేకపోతే తిన్నది కూడా అరగట్లేదు, నాకు తినబుద్ధి అయితే లేదు, నేను తిన్నానని చెప్పేసి అంటుంది అనమాట. ఒకప్పుడు అత్తయ్య ఇష్టంగా ఫ్రూట్స్ తినేది, ఇప్పుడు అవి తింటలేదు. సో మొత్తంగా అయితే ఇప్పుడు నైట్లో పిల్లలు నిద్రపోయారనమాట. రితువాడికి రీయూజబుల్ డైపర్ వేశాను, అంటే నైట్ తీసేస్తాను ఎందుకంటే డైపర్స్ అయిపోయినాయండి. తను ఇంకా శేఖర్ ఆర్డర్ పెట్టలేదు. సో పిల్లలు ఎంచక్క బజ్జున్నారు, అత్తయ్య ఒరిగింది. ఇంకా శేఖర్ రానికి లేట్ అవుతాను అనమాట. సో శేఖర్ లేట్ నైట్ ఎంచక్క అన్నం తిన్నాక ఆ పండు తింటా ఉన్నాడు. తర్వాత ఏమంటే మనం నైట్లో ఉన్నప్పుడు ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలని చెప్పాను కదా, అండ్ నేను 3-4 డేస్ చేయట్లేదు. ఖచ్చితంగా అది ఇంకో 1 kg 2 kg పెరిగే ఉంటుంది. వెయిట్గా చూసుకోవట్లేదు, వీలవ్వట్లేదు. సో ఇక్కడ శనగలు ఎప్పుడు నైట్ రోజు నానబెడతా ఉన్నాము. ఈ పక్క మీరు ఇచ్చిన ప్రసాదము శేఖర్ తింటా ఉన్నాడు. నాకు స్వీట్ మీద మనం డైట్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ అట్లా ఉంటాయి కదా, మనం ముందటే స్వీట్ లాంటివి తింటా ఉంటే మన ప్రాణం అంతా అట్లనే ఉంటుంది కదా. సో రేపు ఈవినింగ్ స్నాక్స్ అని చెప్పేసి ఇవి నానబెట్టేస్తాను అనమాట. చాలా ప్రోటీన్ ఉంటుంది మనకి. నాన్ వెజ్తో వచ్చే ప్రోటీన్ కంటే వెజ్తో వచ్చే ప్రోటీన్లో మనకి గట్స్లో మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుందంట, డాక్టర్ పాల్ చెప్పారు. సో ఇవి డ్రై ఫ్రూట్స్ రేపటికి నానబెట్టేస్తాను అనమాట. ఈ వాల్నట్స్ నేను తినను శేఖర్కి. సో మనకి డైట్స్లో డ్రై ఫ్రూట్స్ చాలా మంచివి. ఈ వాల్నట్స్ నేను తినను, కొంచెం చేదు వస్తాయి అనమాట శేఖర్కి. అది దాన్ని అవన్నీ రేపు పొద్దునకి, అండ్ ఇవి
రేపు సాయంత్రం అనమాట. సో నానబెడితే ఒక పని అయిపోయింది. ఇందాక శేఖర్కి జొన్న రొట్టె చేసి ఉంటుంది తినడానికి. సో అది ఒకటి రెడీగా ఉండింది. రేపు మధ్యాహ్నం నేను అదే తినేస్తాను. సో మీరు కరెక్ట్ డైట్ చేస్తారనుకోండి ఖచ్చితంగా వెయిట్ ఉందని గెయిన్ అవుతారు. బట్ మళ్ళీ నార్మల్గా ఇష్టం వచ్చినట్టు తింటే ఖచ్చితంగా గెయిన్ అవుతారు. లైక్ నేను ఇప్పుడు 2 kgs మళ్ళీ గెయిన్ అయి ఉంటాను. సో ఇది మా పక్క తెచ్చిచ్చిన ప్రసాదం తినేసారు. శేఖర్ గారు మ్యాచ్ చూస్తూ ఉన్నారు, అది ఏదో తిరుగుతూ ఉండింది. సో అంతే, ఇంకా బై బై, వ్లాగ్ని ఎండ్ చేసేది. టాటా.